గం గణపతియే నమః. మహాపెరియవ నమో నమః. బాదామి బనశంకరి నమో నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మనము కాశీలో ఉన్న అన్నపూర్ణమ్మని స్మరిస్తూ, అమ్మ మనకు ఇహలోకంలో ఉన్నటువంటి సంపదలు, నిత్యము అన్నము లభించేటట్టుతో పాటు జ్ఞానము వైరాగ్యము ప్రసాదించు తల్లి అని కోరుతాము. మరి ఇందులో వైరాగ్యం అంటే ఏమి? వైరాగ్యము రెండు రకాలు. ఎప్పుడూ వైరాగ్యం ఉండడం అంటే సంపూర్ణ వైరాగ్యాన్ని పొందడం, అదేమిటో మళ్ళీ తెలుసుకుందాము. ఇంకొకటి కొద్దిసేపు మాత్రమే వైరాగ్యం ఉండడం అంటే తాత్కాలిక వైరాగ్యము. అవి మళ్ళీ మూడు రకాలు: ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము. ప్రసూతి వైరాగ్యము అంటే ఏమి? అమ్మ మనకు జన్మనిచ్చే ముందు ఎంతో కష్టాన్ని అనుభవిస్తుంది. మరొక జన్మ గర్భము ధరించిన తల్లి ఎంతటి నరకాన్ని అనుభవిస్తుందో. అందుకే అంటాం, తల్లి మొదటి దైవము, అమ్మకే మొదటి నమస్కారం. భగవంతుడంతటి వాడు అమ్మ అనగానే ఆ పదానికి లొంగిపోతాడు. సన్యాసి అంతటి వాడు ఎవ్వరికీ నమస్కారం చేయడు. అటువంటి సన్యాసి కూడా పూర్వాశ్రమంలో ఉన్న తల్లి కనిపించగానే లేచి నిలబడి వారికి నమస్కరించాలి అని మనకి శాస్త్రవాక్కు. అటువంటి తల్లి ఎంతగానో నరకాన్ని అనుభవిస్తుంది, గర్భస్థ నరకం. ఆ అమ్మ ఆ కష్టాన్ని ఓడ్చి మనకు జన్మనిస్తుంది. అటువంటి అమ్మ కడుపుతో ఉన్నప్పుడు చాలు ఇంకా మనకి పిల్లలు వద్దు అని భావిస్తుందంట. చాలు ఇంకా మనకి ఎంత బాధ నేను భరించలేను ఉంటుందంట. ఒక్కసారి పిల్లాడు పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసుకొని ఇంకొకరు ఉంటే బాగుండు, ఇంకొకరు కూడా కావాలి నాకే అని ఆలోచిస్తుందంట. ఇది ప్రసూతి వైరాగ్యం. అంటే ఇంక ఇది ఏమొద్దు, ఇది కష్టాన్ని భరించలేను, ఏమిటిది అని ఆలోచించినమ్మ తర్వాత మళ్ళీ పిల్లలు కావాలంటుందంట. ఇది ప్రసూతి వైరాగ్యము. ఇంకొకటి వచ్చేసి శ్మశాన వైరాగ్యము. ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బంధువులందరూ శ్మశానానికి వెళ్తారు. అక్కడ శ్మశానంలో జరిగే పిండ ప్రదానాలు, అక్కడ జరిగే క్రతువు అంతా చూసి, ఈ జీవితం ఎంతటి దుర్భరమైనది, ఈ శరీరం ఇంతేనా, దీనికోసమైనా ఇంత వెంపర్లాడుతున్నాము, ఆ కట్టెలలో కాలిపోతున్న శవాన్ని చూసి దీనికోసమా నేను ఇంత కష్టపడింది అని ఎంతగానో పరివేదన చెందుతాడంట మనుష్యుడు. అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్ళీ మామూలే, మళ్ళీ సంపాదించడము, కామ క్రోధాదులకు లోనవ్వడము, మళ్ళీ అర్థకాములను తిరిగి జీవితాన్ని గడపడం, ఇదే సాగుతూ ఉంటుంది. ఇది శ్మశాన వైరాగ్యం. మూడవది పురాణ వైరాగ్యము. ఈ పురాణ వైరాగ్యము మనము ప్రసంగాలు, పురాణ శ్రవణము చేస్తున్నంతసేపు ఈశ్వర ఇంకా ఇదే, ఇప్పటి నుంచి నేను ధర్మంగా జీవిస్తాను, దేని మీద వ్యామోహపడను, అంతటా భగవంతున్నే ధ్యానిస్తాను, నా యొక్క ప్రతి డబ్బు ప్రతి సంపాదన భగవంతుని కోసమే వెచ్చిస్తాను, ఎవ్వరి మీద కామక్రోధాదులు పెట్టుకోను అని అంటాడంట, అని భావిస్తాడు. ఒక్కసారి స్వస్తి అని చెప్పి పురాణ ప్రవచనం ముగియగానే బయటికి రాగానే మళ్ళీ మొదలు, మళ్ళీ అదే మాయ, మళ్ళీ అదే సంసార సాగరంలో మునిగిపోతూ ఉంటాం. ఇవి తాత్కాలిక వైరాగ్యము. మరి సంపూర్ణ వైరాగ్యం అనగా అంతటా ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అంతటా ఉన్నది ఆ భగవంతుడు ఒక్కటే, నేను నాది అన్నదే లేదు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కటే. లోకము కాదు, లోకేశ్వరుడు కనిపించాలి. ఈ జాయతే గచ్చతే ఇది జగత్, ఇక్కడ ఉన్నవి అన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి, ఇక్కడ ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏది? ఈశ్వరుడు ఒక్కటే. ఏవైతే మనం భోగం అనుకుంటున్నామో ఆ భోగాలన్నీ తాత్కాలికము. మనము ఒక మధుర పదార్థం తీసుకొచ్చారు, మనకు చాలా ఇష్టం, అది ఒక్కసారి తింటాము, అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది, ఇంకొకసారి తింటాము. ఒక 5 సార్లు తినేసరికి మొదటిసారి తిన్నప్పుడు ఉన్నటువంటి ఆనందము 5వసారి తినేసరికి వద్దబ్బా అనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే అందులో శాశ్వతమైన ఆనందము లేదు, అది తాత్కాలికము. నీ మనస్సు వల్ల ఏర్పడినటువంటి ఆనందము మాత్రమే. నిరంతర ఆనందము ఇచ్చేది కేవలం ఆ బ్రహ్మజ్ఞానం మాత్రమే. ఎవరికైతే ఆ బ్రహ్మజ్ఞానం వస్తుంది అదే వైరాగ్యము. ఆ వైరాగ్యాన్ని పొందాలి, అది వైరాగ్యం అంటే. అంతేగాని తాత్కాలిక వైరాగ్యము మనకి మోక్షాన్ని ఇవ్వదు. వైరాగ్యం అనేది చుక్క
కొద్ది కొద్దిగా అలా రావు. వైరాగ్యం వస్తే సంపూర్ణంగా వస్తుంది. తాత్కాలిక వైరాగ్యం వల్ల మనకు మోక్షం రాదు. వైరాగ్యం రావాలంటే ఏం చేయాలి? నిరంతరం భగవన్నామస్మరణ. మళ్ళీ అనుకోవచ్చు వైరాగ్యం అంటే అన్నిటినీ పరిత్యజించడం, అది మహా తప్పు. వైరాగ్యం అనగా అన్నిటి యందు కర్తవ్యనిష్టతో ఉండడము, దాని నుంచి ఏ ఫలాపేక్ష ఆశించకపోవడము. అంటే ఏ కార్యం చేసినా అది భగవంతునికి అర్పిస్తున్నాను, అంతేగాని నేను దానివల్ల ఒక లాభాన్ని పొందాలి అనే యోచన లేకపోవడం. నిష్కామ కర్మయోగము అంటారు భగవద్గీతలో. అలా మనము ఎప్పుడు ఏ పని చేసినా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము, మనకు ఎటువంటిది లభించినా అది ఈశ్వరానుగ్రహము. అది మంచి కానీ ఈశ్వరానుగ్రహం. మంచి జరిగిందా, చేసిన పుణ్య ఇప్పుడు సుఖంలో వెళ్ళిపోతా ఉంది అని భావించాలి. కష్టం వచ్చిందా, నేను చేసిన పాపము ఈ కష్ట రూపంలో వచ్చింది అని భావించాలి. అప్పుడు నీకు ఎప్పుడు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. అదే వైరాగ్యము. మరి కర్తవ్యాన్ని నిరంతరం ఆచరిస్తూనే ఉంటారు. అంతేగాని వైరాగ్యం అనగా నేను సంసారాన్ని వదిలేస్తాను, భార్య పిల్లల్ని వదిలేస్తాను, తల్లిదండ్రులను వదిలేస్తాను, ఎక్కడో వెళ్ళి కూర్చుంటాను, అది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అనగా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ ఆ కర్తవ్యంలో వచ్చిన ఫలాపేక్షను ఆశించకపోవడమే వైరాగ్యము. ఓం శాంతి శాంతి శాంతి.